Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఆయన మందిరం కడుతున్నారు. దాని కొరకు రాళ్ళు కావాలండి. సియోనులో మూలరాతిని దేవుడు స్థాపించారు. దాని మీద కట్టబడుతున్న రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. పునాదులుగా అపోస్తలులను, ప్రవక్తలను దేవుడు వారి ద్వారా అనేక విషయాలను బోధగా, ఉపదేశంగా అందించారు. దాని మీద కట్టబడుతున్న వారు సజీవమైన రాళ్ళుగా ఆయన పరిగణిస్తున్నారు. ఎవరు నిలిచి ఉండగలరు? ఎవరు నిలిచి ఉండగలరు? ఆత్మతో సంబంధం కలిగిన వారే నిలిచి ఉండగలరు. ఆమేన్. అంటే ఒక రాయికి ఇంకొక రాయికి మధ్యలో మనం మామూలుగా సిమెంట్ కానీ ఏమైనా వేస్తాం కదా, అవన్నీ కూడా రాతి మీద రాయి నిలవకుండా పడిపోతాయని ప్రభు చెప్పారు. ఆలయమే, మందిరమే, ఈ రాళ్ళు ఎలా ఉన్నాయో చూసావా, ఈ కట్టడములు ఎంత గొప్పయో చూసావా అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట అది. ఏమని? రాతి మీద రాయి ఒక్కటైనా నిలవదు అని చెప్పారు. ఈ లోక సంబంధంగా ఉన్న ఒక్క రాయి కూడా ఒకదానికి ఒకటి పొసగదు, నిలవదు. మరి ఎవరు నిలిచి ఉంటారు అంటే ఆత్మ సంబంధమైన రాళ్ళు. అంటే ఒక రాయికి ఇంకొక రాయికి మధ్యలో బంధం ఏమై ఉండాలంటే ఆత్మ సంబంధమైన బంధం. ఆమేన్. ఎవరు ఏం చేసినా వారికి వాక్యమే ముఖ్యమై మారాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పెద్ద కుమారుడికి తండ్రి ముఖ్యమై మారాలి. చిన్న కుమారుడికి తండ్రి ముఖ్యమై మారాలి. అక్కడ ఉన్న ఇంటిలో ఆల్రెడీ కూలి వారికి అదే తండ్రి ముఖ్యమై మారాలి. ఒక మొక్కలో ఆలోచించండి. పువ్వులు, ఫలాలు, ఆకులు, కొమ్మలు ఇలా ఏదైనా తీసుకోండి. ప్రతి దానికి కూడా ముఖ్యమేంటి? వేరు. వేరు ముఖ్యం వాటికి. గాలి వచ్చును, తుఫాను వచ్చును, అయినా సరే అవి పడిపోకుండా నిలబడతాయి. ఏవి? ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన ఇంటికి, ఇసుక మీద కట్టబడిన ఇంటికి మూలమేంటి? ఉపదేశం వింటారు, దాన్ని గ్రహించి దాని ప్రకారం చేస్తారు. చేసేవారు బండ మీద కట్టినటువంటి ఇంటితో సమానం. వాక్యం వింటారు కానీ దాని ప్రకారం చెయ్యరు. వారు ఇసుక మీద కట్టినటువంటి వారు. అందరికీ పరీక్ష అనేది వస్తుంది. బంధం, ఆత్మ సంబంధమైన బంధం చేత కట్టబడుతున్న రాళ్ళు ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్నాయని ఎలా తెలుస్తుంది? పరీక్ష వచ్చినప్పుడు తెలుస్తుంది. పరీక్ష వచ్చినప్పుడు తెలుస్తుంది. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్గా నిలబడాలి. చెప్పండి. హల్లెలూయా. నిలిచి ఉండుట, నిలిచి ఉండుట.
ఒక దాని మీద ఒకటి నిలిచి ఉండదు అని ప్రభు చెప్పిన తర్వాత మరలా ఇంకొక దాని మీద ఇంకొకటి లేదా ఒకదానికి ఒకటి అతుక్కోవాలన్నా నిలిచి ఉండాలన్నా అదే ప్రభువు కడితే తప్ప అది నిలిచి ఉండదు. హల్లెలూయా. ఇక్కడే ఆగి ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామంటే నిలబెట్టమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. చెప్పండి, నిలబెట్టమని ప్రార్థన చేద్దామని. ఆమేన్. ఎవరైనా అందుకోండి. అందరూ ఉన్నారా? ఉంటే నేను ఉన్నానని చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన అందుకోండి. నిలిచి ఉండడానికి నిలబెట్టమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. తండ్రి ప్రభువా, నా తండ్రి రాజా, ఇదిగో నిలిచి ఉన్నామా లేదా అని ఒకదానికొకటి అతుక్కుని ఉన్నవంటి రాళ్ళమే నిజమైన ఆత్మ సంబంధముతో కలపబడిన రాళ్ళమేనా కాదా అని తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ వస్తుందని ప్రభువా మీరు చెప్పినప్పుడు తండ్రి, ఏ టెస్ట్ లో కూడా మేము ఫెయిల్ అయ్యే వారము కాక తండ్రి, ఆత్మ చేత అతికింపబడిన వారమై నిలిచి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము రాజా. టెస్టెడ్ అండ్ ప్రూవెన్ గా నా ప్రభువ మేము నిలబడాలి తండ్రి. ఆ వచ్చు పరీక్ష ఏదైనను ప్రభువ ఆత్మ చేత అతికింపబడిన వారం అయితే నిలిచి ఉంటాం అన్నది నీ వాక్యం కాబట్టి ప్రభువ, అయ్యా ఇదిగో మమ్మల్ని కలిపి ఉంచిన ఆ బంధము ఎట్టిదో ప్రభువ మేము గ్రహించుకొని తండ్రి, అయ్యా పడిపోతున్న ఏ బంధముతో కాక తండ్రి, కేవలం పరిశుద్ధాత్మ కలిగిస్తున్నటువంటి ఆ బంధంతో అతికింపబడి ఉండుటకు సహాయం దయచేయండి. లోక సంబంధమైన ఏ కట్టడమైనను రాయి మీద రాయి నిలవకుండా పడిపోతున్నటువంటి స్థితి ఖచ్చితంగా వాటి కొరకు ఉంది కదా ప్రభువ. కానీ ఎటువంటి పరిస్థితి వచ్చినా నిలిచి ఉండేటటువంటి ఆ స్థితి కూడా మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి. అయ్యా అదే విధంగా నిలిచి ఉండు రాళ్ళముగా, నిలిచి ఉండు కట్టడముగా మా జీవితములను మీరే స్థిరపరచమని యేసునామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం రండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములను ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. చెప్దాం అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఆ మాట అండర్లైన్ చేద్దాం. ఎలా ఉండుటకు? పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు. పలుకుదాం ఆ మాట, పరిశుద్ధ యాజకులు అని. అంటే ఆయనని సేవించువారే కదా యాజకులు. ప్రధాన యాజకుడైన ఆ యెహోషువతో ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఈ మందిరంలో ఇక్కడ నిలబడి ఉన్నవారిలాగా, ఇక్కడ నిలుచున్న వారిలాగా నీకు కూడా అట్టి భాగ్యం ఇస్తానని చెప్తున్నారు. ఎప్పుడు? ఆ మార్గంలో నడుస్తూ ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టి జాగ్రత్తగా వెళ్ళినప్పుడు ఇస్తానంటున్నారు. అంటే ఆల్రెడీ అక్కడ నిలబడిన వారు ఆ మార్గం గుండా వచ్చారని అర్థం. ఇప్పుడు యెహోషువ వచ్చిన మార్గం ఎటువంటిది? అగ్ని వలె, కొరివి వలె ఉన్నా సరే మలిన వస్త్రాలు ఇంకా ఉన్నాయి.
అటువంటి వస్త్రాలని కూడా దేవుడు తీయడానికి ఏం పెడతానని చెప్పారు? ఏ విధంగా ప్రశస్త వస్త్రాలు ఇస్తానని చెప్పారు? దోషమును పరిహరించి. దోషమును పాపములను పరిహరించగలిగిన వారు ఎవరు? యేసు ప్రభు తప్ప. ఇహమందైనను పరమందైనను మనుష్య కుమారునికి పాపములను క్షమించు అధికారం ఇయ్యబడెను. దోషమును పరిహరించే అధికారం ఎవరికి ఉంది? యేసుకు తప్ప. ఆ యేసుక్రీస్తు ద్వారానే మనల్ని పరిశుద్ధ యాజకులుగా దేవుడు స్వీకరించాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. యాజకుడికి మందిరంలో ఉన్న కట్టడములు కాదు ముఖ్యం, మందిరంలో నివసిస్తున్న దేవుడు ముఖ్యం. రాతి మీద రాయి అనుకుంటూ, లేదా ఆ గోడల్ని, ఆ వస్తువుల్ని అవి మాత్రమే అంటే పాత నిబంధనలో ఉన్నవారికి ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నవారికి ఏ వ్యత్యాసం ఉండదు కదా. అది కాదు, ఆ స్టాండర్డ్ని దేవుడు పెంచుతున్నారు. చెప్దామా మాట? హల్లెలూయా. ఆ స్టాండర్డ్ని దేవుడు పెంచుతున్నారు. ఒక్కొక్క స్టాండర్డ్ దాటుతున్నప్పుడు నీ చుట్టూ చాలా మార్పులు జరుగుతాయి. ఒక్కొక్క స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు మనలో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. ఈ లోకంలో 12th స్టాండర్డ్ వరకు ఉన్న ఒక లైఫ్ ఆలోచించండి. 5th to 6th స్టాండర్డ్ మారేటప్పుడు ఒక షిఫ్ట్ జరుగుతుంది. 10th to 11th స్టాండర్డ్ మారేటప్పుడు ఒక షిఫ్ట్, ఒక హ్యూజ్ షిఫ్ట్ జరుగుతుంది. క్లాస్ రూమ్లో 1 year నుంచి చదువుకుంటున్న వాళ్ళు సడన్గా కనిపిస్తారా, కనబడరా? చెప్పండి. కనపడరు కానీ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంటాయి. ఆమేన్. సిలబస్ పెరుగుతూ ఉంటుంది, దాని ప్రకారం వీళ్ళ స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. ఒక్కొక్క స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు, ఒక్కొక్క షిఫ్ట్ టేక్ ప్లేస్ అవుతున్నప్పుడు, ఒక్కొక్క ఎలివేషన్, ఒక పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్లో నిలబడి ఉంటావా, పడిపోతావా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ చేంజెస్ జరుగుతున్నప్పుడు నిలబడి ఉంటావా, పడిపోతావా? పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నారట. పలకండమాట, పరిశుద్ధ యాజకులు. పరిశుద్ధ యాజకులు అని చెప్పడానికి కారణం ఉంది. ఒకనాడు యాజకులు ఎవరిని సేవించాలి? ఆ మాట చెప్దాం. యాజకులు ఎవరిని సేవించాలి? దేవుణ్ణి సేవించాలి. దేవునికి ఏది ఇష్టమో అదే చెయ్యాలి. దేవుని చిత్తం ఏదో అది వారు గ్రహించాలి, దాన్ని బట్టి ఆయన సేవించాలి. ఇదే కదండి యాజకులకు ఉన్న పని, అవునా కదా? ఇంకొక మాటలో మరి ఎవరిని మెప్పించాలి? దేవుణ్ణి తప్ప. మరి ఏం చేసిన ప్రభు నిమిత్తమే చేయాలి. ఆ మాట పలుకుదాం. హల్లెలూయా.
అటువంటిది ఒక ప్రధాన యాజకుడిని చూడ్డానికి వెళ్దాం. వస్తారా? రండి వెళ్దాం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 23వ అధ్యాయం 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా. చాలు. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడిని మనం చూస్తున్నాం. పేరు అననీయ. చెప్పండి, ఏం పేరు? ఈ అయ్యగారు, ఈ ప్రధాన యాజకుడైన ఈ అయ్యగారు చేస్తున్న పని చూడండి. ఈ అయ్యగారు చేస్తున్న పని చూడండి. అక్కడ దగ్గర నిలుచున్న వారికి, ఎవరికి? అక్కడ దగ్గర నిలుచున్న వారికి. అన్నమాట చెప్పరే. నిలుచున్న వారికి ఏమని చెప్తున్నారో తెలుసా? అతని నోటి మీద కొట్టమని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అతని నోటి మీద కొట్టమని. ఎవరి నోటి మీద? పౌలు నోటి మీద. స్తోత్రం. వాక్యమును, ప్రత్యక్షతలను తీసుకుని వస్తూ సిలువను గురించిన సువార్తను ప్రకటిస్తున్న నోటిని ఏం చేయమంటున్నారు? కొట్టమంటున్నారండి. నోటిని కొట్టమంటున్నారండి. వాడుకలో ఉన్న మాట మీకు గుర్తుందా? అతని కడుపుని కొట్టద్దు, అతని నోటిని కొట్టద్దు అంటారు. ఐడియా ఉందా? ఎవరికి? పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు అతని నోటిని కొట్టకుండా జాగ్రత్తగా కొంచెం చూసి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న అధికారుల గురించి నేను చెప్తున్నా. ప్రధాన యాజకుడు అంటే ఎవరిని సేవించాలి? దేవుణ్ణి సేవించాలి. అయ్యా ప్రధాన యాజకుడు గారు, మీరు ఎవరిని సేవిస్తున్నారు? అదే ప్రభువుని కదా ఇప్పుడు పౌలు గారు ప్రకటిస్తున్నది. గుర్తుపట్టలేదా? మీరు ఎవరిని సేవిస్తున్నారు? ఎందుకు ఈ రాయి అంటే ఇష్టం లేదు? ఈ రాయి నోటిని ఎందుకు కొట్టమని చెప్తున్నారు? చూడండి, అసలు అక్కడ ఏం జరిగిందట? చూడండి. మనం 30వ వచనం చదివితే సరిపోతుంది. చదవండి. ముందు అధ్యాయం అంటే 22:30 నుంచి చదువురా. సౌజీ చదువుమా. 30వ వచనం. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను. 23 మొదటి అధ్యాయము 1వ వచనము. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. హల్లెలూయా. పౌలును నిలబెడుతున్నారు. పౌలు అక్కడ ఏం చేస్తున్నాడని? అక్కడ దేవుని కొరకు సాక్షిగానే కదా నిలబడ్డాడు. అటువంటి పౌలును వారికి ఎంత కోపం వస్తుందో పౌలంటే. యూదులు అతని మీద మోపిన ఆ నేరములు
ఏంటి అని తాను నిశ్చయముగా తెలుసుకున్న గోరి ఏం చేశారట, సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరిని కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదురుగుండా నిలవబెట్టారట. ఇప్పుడు పౌలు అక్కడ ఉన్న వారందరినీ తేరు చూసి ఒక మాట అంటున్నాడు. ఏమని? మొట్టమొదటిగా సహోదరులారా. చెప్పండి చెప్పండి, సహోదరులారా అని. సహోదరులారా అని పిలుస్తున్నప్పుడే మనకి ఇంకా కోపం వస్తుంది. ఇంకా చూడండి, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుని. పౌలు ఏమైనా అబద్ధం చెప్తున్నాడా? లేదు. నేను అంటాను, చిన్న కుమారుడు రిటర్న్ వచ్చినప్పుడు మాత్రమే మనం అక్కడ సిచ్యువేషన్ చూసాం. కానీ తను అక్కడే తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి స్టాండర్డ్స్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ పౌలు చెప్తున్న మాట, నేను మంచి మనస్సాక్షి కలిగి, ఎవరు ఎదురుగుండా? దేవుని ఎదురుగుండా. దేవుని ఎదురుగుండా నేను మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటుని. ఎప్పటి వరకు? నేటి వరకు అని పౌలు గారు చెప్తున్నప్పుడు, నువ్వు దేవుని సంబంధమే అయితే ఆ మనస్సాక్షిని బట్టి నీకు సంతోషమే కదా పుట్టాలి. నీకు అర్థమవుతుందా? ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి లేచెను అని చెప్పినప్పుడు తండ్రి ఇంట ఏముంది? సంతోషం ఉంది. అదే కుమారుడు మంచిగా నడుస్తున్నాడు అంటే, మంచి నడవడికలో ఉన్నాడు అంటే ఇంకెంత సంతోషం రావాలి? చెప్పరే, ఆ ఫీల్ అర్థమవుతుందా? నువ్వు దేవుని ఎదుట ఎలా ఉండాలి? చూడండి, లూకా సువార్తలో 15వ అధ్యాయంలో పందుల పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు చెప్తున్న మాట ఒకసారి చదువుదాం రండి. 15వ అధ్యాయం లూకా సువార్త 18వ వచనం చదవరా? 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. పాపము మొట్టమొదటిగా ఎవరికి విరోధంగా చేశానని చెప్తున్నాడు చిన్న కుమారుడు? పరలోకమునకు. పరలోకంలో ఎవరుంటారండి? తండ్రి. అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఎదురుగుండా నేను పాపం చేశాను, నీ ఎదుట కూడా నేను పాపం చేశాను. ఈరోజు పౌలు గారు చెప్తున్నారు ఏమని? దేవుని ఎదుట. అంటే దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అంటే, నీ ఎదుట కూడా నేను ఎటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నానని అర్థం? చెప్పండి. మంచి మనస్సాక్షి. నీ ఎదుట కూడా నేను మంచి మనస్సాక్షి. ఇంకా ఒక మాట చెప్పాలంటే, నీ ఎదుట కంటే కూడా నేను మొదటిగా దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అని చెప్తున్నప్పుడు ప్రధాన యాజకునికి కోపం వస్తుంది. ఈ అననీయ అనే ప్రధాన యాజకుడు చేస్తున్న పని చూడండి. అతని నోటి మీద కొట్టమని దగ్గరున్న వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకయ్యా అంత కోపం? ప్రధాన యాజకుడు గారు, మీరు ఎవరిని సేవిస్తున్నారో తెలుసా? అదే జీవం కలిగిన దేవుణ్ణి కదా.
ఆ జీవం కలిగిన దేవుని ఎదుట నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను నేటి వరకు అని చెప్తుంటే మీకెందుకయ్యా కోపం? ఆత్మ సంబంధమైన మందిరంలో పరిశుద్ధ యాజకులు ఇలా ఉండరు. ఆ మాట పలుకుదామా? ఆత్మ సంబంధమైన మందిరంలో పరిశుద్ధ యాజకులు ఇలా ఉండరు అని. ఇలా ఉండరు. నువ్వు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండకపోతే కొడతారు. ఒకవేళ కొట్టాలంటే కూడా నువ్వు దేవుని సన్మార్గంలో నడవట్లేదు అంటే నిన్ను సరిచేయు నిమిత్తం గద్దించిన దండించిన ఉంటుంది. స్తోత్రం. అందుకు పౌలు గారు చెప్తున్న మాట చూడండి, 4వ వచనం ఒకసారి చదువురా. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 4వ వచనం. పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. చాలు. ఇక్కడ జరుగుతున్న విషయాల్ని ఇంక మళ్ళీ మనం చూద్దాము. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటంటే పరిశుద్ధ యాజకులు. చెప్పండి, పరిశుద్ధ యాజకులు. నిన్ను నియమించిన పనిలో నువ్వు ఏ స్టాండర్డ్లో ఉన్నావో ఆ స్టాండర్డ్ చుట్టూ గుర్తుపట్టకపోతే అక్కడ చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి కదా. వాటిని గుర్తుపట్టకపోతే ఆ షిఫ్ట్ జరుగుతున్న సమయం నువ్వు ఎగిరిపోతావు. ఆయన చేతిలో ఉంది కదా, అది ఆయన చెరుగుతూ ఉంటారు. ప్రతి స్టాండర్డ్ చేంజ్ అవుతున్న టైం అక్కడ గ్రేట్ షిఫ్ట్ జరుగుతుందమ్మా. ప్రతి అడుగులోనూ కూడా ఆయన ఎగరవేస్తూ ఉంటారు. చేటను ఎలాగా శుభ్రం చేస్తారు? ఎగరవేస్తూ ఉంటారు. పొట్టును సపరేట్ చేస్తూ ఉంటారు. ప్రతి స్టాండర్డ్ చేంజ్ అవుతున్న టైం, ఒక షిఫ్ట్ జరుగుతున్న టైం పొట్టు ఎగిరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్న కార్యం ఏంటంటే మృతుల పునరుద్ధానం ఉంది అని చెప్పి యేసుక్రీస్తు తిరిగి లేచారు అని, మనల్ని కూడా లేపుతారు అని ఆ నిరీక్షణను ప్రకటిస్తూ ఆ సువార్తను ప్రకటిస్తున్న వారు ఎదుర్కొంటున్న శ్రమలివే. అప్పటి వరకు ఉన్న ఆలోచనలను స్టాండర్డ్స్ పెంచుతుంటే వీరు దానికి అడ్జస్ట్ కాలేకపోతూ కష్టపడుతున్న యాజకులు. నువ్వు సేవిస్తున్నది అదే జీవం కలిగిన దేవుని కదా. దాన్ని ప్రాక్టికల్గా అనుభవిస్తూ పౌలు గారు తీసుకుని వస్తున్న వాక్కును యాక్సెప్ట్ చేయలేక కష్టపడుతున్న యాజకులు. ఎవరిని కొట్టాలో ఎవరిని కొట్టకూడదో తెలియని ప్రధాన యాజకులు.
నేను పరిశుద్ధ యాజకుడిగా నిలబెడతాను అని చెప్పిన మాటలో ఆ స్టాండర్డ్ ఏంటో, ఆ అర్థం ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడాలి. దానిలోనికి ఎవరు కావాలి? పరిశుద్ధ యాజకులు కావాలి. అక్కడ ఉన్న వారందరికీ కూడా దేవుడు ముఖ్యం అవ్వాలి. దేవుడే ముఖ్యం అవ్వాలి. ఇక్కడనే ఆగి ఈరోజు మనం ప్రార్థనలు చేసుకుందాం. నేను పరిశుద్ధ యాజకుడిగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఏ గోత్రంలో నుంచి వచ్చావని, ఏమి అర్హత ఉందని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తున్నారు. ఏది లేదు. అడవి ఒలీవ కొమ్మ వలె ఉండగా కొన్ని కొమ్మలను విరిచి కొంతమందిని యాడ్ చేస్తున్న దేవుడు. కొన్ని కొమ్మలను విరిచి కొన్ని కొమ్మలను అంటుగడుతున్న దేవుడు. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. నిలిచి ఉండుట ఎంతో అవసరం. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండకపోతే, దేవునికి విరోధంగా పాపము చేస్తున్నప్పుడు ఎలా నిలిచి ఉంటావు? ఒక్కొక్క స్టాండర్డ్ పెరుగుతున్నప్పుడు ఎంత షిఫ్ట్ జరుగుతుందో ఆలోచించండి. మన జీవితంలో కూడా పరిస్థితుల్లో అటువంటి మార్పులే వస్తాయి. అటువంటి సమయం నిలబెట్టమని ప్రార్థన చేద్దాం. కేవలం ఆయన నిలబెట్టడం మాత్రమేనా? టీచర్ పాస్ చెయ్యాలి అనుకున్న ఆన్సర్ షీట్లో మ్యాటర్ ఏదో ఒకటి ఉండాలి కదా, అనుకూలమైన మ్యాటర్ కదా. అలా దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిద్దాం. అందుకే ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.